ప్రాణాహుతి నిరంతరాయంగా అందుబాటులోనే ఉంటుంది. మనం ధ్యానించే సమయంలో మన ఆలోచన ఈశ్వరుని వైపు మొగ్గుతుంది. जब हम कुछ अच्छी किताबें पढ़ते हैं, మంచి పని చేసే సమయంలో, మంచి పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎవరికైనా ప్రేమతో సేవ చేసే సమయంలో కూడా ప్రాణాహుతిని అనుభూతి పొందటం మనం గమనించవచ్చు. ఈ మధ్య 40,000 గ్రామాల్లో మన వాలంటీర్లు, ప్రిసెప్టర్లు వారి సేవలందించారు. और वो बोलते हैं कि ऐसा वातावरण पैदा हो गया उन कि जैसे भंडारा होता है बड़े गुरुओं का। ఉన్నత గురువుల స్మరణలో నిర్వహించే భండారాల్లో నెలకొని ఉండే వాతావరణాన్ని ఆ వాలంటీర్లు అక్కడ అనుభూతి చెందినట్లు చెప్పారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, మన ఆలోచన భగవంతుని వైపు మళ్ళినప్పుడు ప్రాణాహుతి తప్పక లభిస్తుంది. ईश्वर का ख्याल करना और ईश्वर का ख्याल करना 2 लोगों के बीच में बहुत फ़र्क होता है। మనుషుల్లో భగవంతుణ్ణి తలుచుకోవడంలో 2 విధాలుంటాయి. మీరాబాయి శ్రీకృష్ణుణ్ణి తలుచుకోవడం, మనలాంటి వారు శ్రీకృష్ణుణ్ణి తలుచుకోవడం మధ్య ఎంత పెద్ద తేడా ఉంటుందో తెలుసు కదా! जो भक्ति से जो याद करते हैं, భక్తితో, తపనతో భగవంతుని స్మరణ చేసేవారికి లభించే అనుభూతులు చాలా వేరుగా ఉంటాయి. तो साधना कहो, हमारी तपस्या कहो, तपस्या से ज़्यादा इम्पोर्टेंट है हमारा हमारे अंदर भाव कैसा है। సాధననండి లేక తపస్సనండి, కానీ తపస్సు కంటే ఆ సమయంలో మన వైఖరి, మనోభావం చాలా ముఖ్యం. హృదయంలో తపన, భక్తి భావం, ప్రేమ నిండి ఉంటే భగవంతుడు స్వయంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. మనం భగవంతుని వెతకనవసరం లేదు. హృదయాన్ని పవిత్రంగా మలచుకోండి. అంతా సవ్యంగా జరుగుతుంది. థాంక్ యూ.